ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున కాకా సాహెబ్ దీక్షిత్ బాబావారి దగ్గరికి రావడము, బాబా పాదాలు స్పృశించడము, బాబావారి ఆ చూపులు తన హృదయాన్ని తాకడము, ఒక దీక్షిత్ అంతా కూడా పులకరించిపోయాడు, పరవశించిపోయాడు. ఒక దివ్యమైన ఆత్మానుభూతికి లోనయ్యాడు. ఇంకా కళ్ళ నుంచి అశ్రువులు జాలువారుతుంటే బాబా పాదాలు కడిగాడు ఆనందంగా. బాబా, సాయిబాబా అంటూ ఆర్తిగా పిలుస్తూ తన ఆవిటితనం కూడా గుర్తుకు రాలేదు, తగ్గించమని అడగలేదు. ఒక మహానిధి ముందు తానున్నాడు, పైసలు కోరగలడా, ఏం కోరగలను అని తనకి అడిగే మాట కూడా తనకి లేదు. అంతగా మైమర్చిపోయాడు బాబావారిని చూసి. ఇక 2 రోజులుండి బాబావారి అనుమతి తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా కూడా ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉన్నా కూడా, బాబా తప్పితే కళ్ళు మూసిన తెరిచినా కూడా తనకి ఎవ్వరూ కూడా కనిపించట్లేదు. తను బయట ప్రపంచంలోకి రాలేకపోతున్నాడు. ఇక అతన్ని చూసి బంధువులు, భార్య ఆందోళన పడసాగారు. ఇక ఈరోజు సాయినాథుని సన్నిధిలోనే ఇల్లు కట్టుకుని షిరిడీలోనే ఉండిపోవాలని తలుపు తీవ్రమైంది కాకా దీక్షిత్కి. వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడీలో ఒక షెడ్ నిర్మించుకుని దానిపై రేకులు కప్పించుకుని అందులో తానొక వైపు ఉంటూ యాత్రికులకు మరొక వైపు వసతిగా ఉండేలా చేద్దామనుకున్నాడు దీక్షిత్. తర్వాత ఏకంగా మంచి భవనమే నిర్మిద్దామనుకున్నాడు దీక్షిత్. అందుకు షిరిడీ వచ్చి సాయిబాబా అనుమతి తీసుకున్నాడు. మొదట్లో చావడి ఒక్కటే సాయి భక్తులకు బసగా ఉండేది. తర్వాత హరి వినాయక్ సాటే అని సాయి భక్తుడు సాటేవాడ నిర్మించాడు. అది షిరిడీలోని సాయిబాబా గురుస్థానం అయిన పవిత్ర వేప చెట్టు ప్రక్కన ఉన్న షిరిడీ గ్రామం యొక్క శిథిల గోడ సాయిబాబా ఆజ్ఞపై ఆ స్థలం అంతా సాటేకొని గోడ పగులగొట్టి గురుస్థానం ఆనుకొని ఆ గోడ ఆధారంగా చేసుకుని నిర్మించిన సాటేవాడ ఇదొక్కటే షిరిడీ యాత్రలకు బసగా ఉండేది. దీక్షిత్ వచ్చేసరికి గురుస్థానంలోని పవిత్ర వేప చెట్టు కొమ్మలు సాటేవాడ నిర్మాణంలో అడ్డొచ్చాయి. కూలీలు, బేల్దారులు చివరకు సాటే కూడా ఆ కొమ్మలు నరికితే బాబాకు కోపం వస్తుందని, అపచారమని భావించి పని ఆపి ఊరుకున్నారు. బాబా స్వయంగా ఆ కొమ్మలు నరికి కడుపులో పిండం అడ్డం తిరిగితే ఖండించి వైద్యుడు బయటకు తీయడా? ఈ కొమ్మలు అడ్డొస్తున్నాయని వాడా కట్టుబడి ఆపేద్దామా అన్నారు నవ్వుతూ. షిరిడీలో మొట్టమొదటి వాడ సాటేవాడ. తర్వాత 1910 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ కాకా దీక్షిత్కు అనుమతి ఇచ్చారు బాబా, ఈనాడు ప్రఖ్యాతిగాంచిన దీక్షిత్ వాడ కట్టడానికి. డిసెంబర్ 10వ తేదీ 1910 సంవత్సరం దీక్షిత్ వాడాకు శంకుస్థాపన చేయించారు బాబా. ఆ రోజే ఖపర్డే షిరిడీ నుండి వెళ్లడానికి బాబా అనుమతిచ్చారు. చావడిలో సేజారతి ప్రారంభమైంది కూడా ఆ రోజే. ఇలా డిసెంబర్ 10, 1910 సంవత్సరం చిరస్మరణీయమైన రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. 1911 సంవత్సరం శ్రీరామనవమి రోజు దీక్షిత్ వాడాలో కాకా దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. మేడపైన తన ఏకాంత ధ్యానానికి ఒక గది మాత్రం ఉంచుకుని అక్కడికి స్త్రీలెవరూ రాకూడదని నియమం కూడా పెట్టి మిగతా క్రింద భాగమంతా యాత్రికుల వసతి గృహంగా సమర్పించాడు దీక్షిత్. అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో స్థిరపడ్డాడు. ఆ రోజు తన కాలి అవిటితనం గురించిన ఆలోచన కూడా అతడికి ఇప్పుడు లేదు. బాబా, మీ వంటి మహనీయుని పాదధూళిలో పునీతమైపోయిన ఈ షిరిడీలో నాకంటూ కాస్తంత జాగా ఇచ్చారు. నా మానసికమైన, ఆధ్యాత్మికమైన అవిటితనాలను మీరు రూపుమాపి నన్ను మీలోకి చేర్చుకొనండి. ఇక నా శరీరమైన అవిటితనం అనేది నాకు చీమ కుట్టినట్లు కూడా లేదు అని శరణాగతి చెందాడు దీక్షిత్. కాకా దీక్షిత్ ఇంతటి శరణాగతి చెందితే కాపర్దే మాత్రం సాయిబాబాను సేవిస్తున్నాడే తప్ప పరిపూర్ణ శరణాగతి చెందలేకుండా ఉన్నాడు. ఆమ్రాతిలో తన పూర్వపు వైభవం తిరిగి తనకెప్పుడొస్తుందా అన్నదే అతడి కలవరం అంతాను. ఆ రోజు కాపర్దే భార్య మనుతాయి బాబా పాదాలు ఒత్తుతోంది. మసీదులో ఎవరూ లేరు. ఏ వేళప్పుడైనా ఆమె ఒక్కరితే మసీదులో ప్రవేశించడానికి బాబా అనుమతి ఇచ్చారు. ఆమెతో తనకున్న జన్మ జన్మల తండ్రి బిడ్డల అనుబంధం వలన. హఠాత్తుగా అడిగారు బాబా, మను, నీవెప్పుడైనా ఇక్కడ పామును చూశావా అని. లేదు బాబా అంది మనుతాయి.
రోజూ వస్తుంటుంది చూడు అన్నారు బాబా. మనుతాయి ఆశ్చర్యంగా బాబా వైపు చూసింది. ఆయన భుజం వెనకాల నుండి మంచి నాగుపాము పడగా ఆడిస్తూ ఆయన మెడ వద్ద ఉంది. బాబా, మీ భుజంపై పాము అంది గాభరాగా మనుతాయి. అదేం చెయ్యదులే అమ్మా, అదే వెళ్ళిపోతుంది అన్నారు బాబా స్థిమితంగా. ఆ సమయంలో బాబా అపర శంకరునిలా, నాగభూషణుడైన నీలకంఠునిలా దర్శనమిచ్చారు ఆమెకు. తన్మయత్వంతో, భక్తితో బాబా పాదాలకు నమస్కరించింది మనుతాయి. మరోమారు రుక్మాబాయి సమేత పాండురంగ విఠలునిగా దర్శనమిచ్చారు ఆమెకు. సాయి, బాబా, నేను సుమంగళిగా మరణించేట్లు అనుగ్రహించు. నా మరణ సమయంలో నీవు నాకు సాక్షాత్కరించు అంది మనుతాయి భక్తి భావావేశంతో. అలాగే అన్నారు సాయి అభయం ఇస్తూ. కాపర్దేకు అంతటి భక్తి విశ్వాసాలు లేవు. అలాగని బాబాను మామూలు మనిషిగా భావించే వ్యక్తి కాదు. ఈరోజు ఇక దీక్షితు ఇక షిరిడిలోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలని చెప్పని ఆరాటం తనకి మొదలైంది. ఇక తన ఆస్తి అంతా కూడా అమ్మి షిరిడిలో ఒక షెడ్ నిర్మించి దానికి రేకులు కప్పించి ఇక తను అక్కడే ఉంటూ తనొక వైపు ఉంటూ యాత్రికులకు మరొక వైపు వసతి కల్పించేలా చేద్దామని చెప్పిననేసి ఒక మంచి భవనం నిర్మిద్దామని చెప్పిననేసి దీక్షిత్ అనుకుని షిరిడీకి వచ్చి బాబాని అనుమతి కోరటం జరిగింది. ఇక అంతకుముందు సాటేవాడ తప్పితే ఇంకా ఏమీ లేదు. ఇక దీక్షిత్కి కూడా అనుమతి ఇచ్చారు బాబా. తర్వాత దీక్షిత్ వాడ వచ్చింది. ఇక దీక్షిత్ వాడ కట్టించిన తర్వాత దీక్షిత్ అందులో గృహప్రవేశం చేసి ఒక గది మాత్రం తనకు ఉంచుకుని మిగతాది అంతా కూడా యాత్రికుల కోసం ఏర్పాటు చేశారు. ఇక మనుతాయి బాబా పాదాలొత్తుతూ ఉంటే బాబా సడన్గా అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా పామును చూసావని. చూడలేదు సాయి అంటే. ఇప్పుడు చూడు అని చెప్పిననేసి తనకి గొడుగుగా పట్టిన పాము పడగని చూపిస్తాడు. తను గాబరా పడితే ఏం భయం లేదులేమ్మా అని చెప్పినంటారు. ఇక మనుతాయి భక్తితో నన్ను పుణ్యవతిగా నాకు మరణం వచ్చేట్లు అనుగ్రహించు సాయి అని చెప్పని వేడుకుంది. ఇక మనుతాయి భర్త కాపర్దేకి అంతటి భక్తి విశ్వాసాలు కానీ ఏమీ లేవు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నాము. ఓం నమః శివాయ. ఓం సాయినాథాయ నమః.